హాయ్ హలో నమస్తే. నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాను. ఏంటంటే ఆకు వీడియోలో జరిగిన ఒక రహస్యం బయట పెట్టబోతున్నాను. నేను ఒక పోస్ట్ పెట్టాను. మీరు గెస్ట్ చేయండి ఏ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంటే చాలామంది పోస్ట్ ఏం చేశారంటే కింద ఏం గెస్ట్ చేశారంటే టీడీపీ బీజేపీ ప్రాబ్లం అయి ఉండవచ్చు, లేదంటే క్రిస్టియన్ హిందూ ప్రాబ్లం అయి ఉండవచ్చు, లేదంటే అగ్రవర్ణాలు లోయర్ కులస్తుల యొక్క ప్రాబ్లం అయి ఉండొచ్చు అని పోస్ట్ చేశారు. కానీ ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పాల. దాని గురించి నేను చెప్పబోయే ముందు నేను ప్రతి వీడియోకి ఏడిఎస్లో జాయిన్ అవ్వాలంటే మెయిల్ పెట్టండి, లేదంటే ఒక ఛానల్ని వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి అని చెప్పి ప్రతి ఫస్ట్ కామెంట్ చేసి పిన్ చేస్తున్నా. కామెంట్ నేను చేసి దాన్ని పిన్ చేస్తాను. అంటే ఫస్ట్ కామెంట్గా అది ఉండిద్ది, మెయిల్ ఎక్కడ పెట్టాలి ప్లస్ దీనికని. అయినప్పుడు కూడా కింద మీరందరూ మెయిల్ ఏం పెడుతున్నారంటే ఏడిఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా చేయాలి అని మీరు కింద కామెంట్లు పెడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. కింద కామెంట్ పెట్టేవాళ్ళు ఫస్ట్ కామెంట్ చూడాలి కదా. ఫస్ట్ కామెంట్ చూడండి. ఆ ఫస్ట్ కామెంట్లు ఇచ్చాను, మీరు మెయిల్ పెట్టాలి, ఏ మెయిల్కి మెయిల్ పెట్టాలి అనేది నేను మీకు ఫస్ట్ కామెంట్లు ఇచ్చాను. ఏడిఎస్లో జాయిన్ అవ్వడానికి ఈ మెయిల్లు ఇవన్నీ ఎందుకన్నా మీకు అనుమానం రావచ్చు. నేను జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నా. కనీసం మెయిల్ పెట్టేటువంటి ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే కొద్దిగా మిమ్మల్ని నాయకుడిగా పుష్ చేయగలను. అందుకని చిన్న చిన్న టెస్టులు పెడుతున్నాను. మెయిల్ పెట్టడం, మెయిల్ పెట్టండి, వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, చిన్న చిన్న టెస్టులు ఇవి. జస్ట్ మీకు మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అని. అప్పుడు దెన్ ఓకే వీ కెన్ పుష్ యూ ఇంటూ లీడర్షిప్ ఇన్ ఏడిఎస్. అందుకని నేను చెప్తున్నాం అంతే. ఒక పాయింట్ అది. రెండోది, మనమందరం కూడా ఒక ప్లాట్ఫామ్లోకి రండి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రకరకాల పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక దళితుల మీద సమస్య వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడతలేదని ఒక పెద్ద సమస్య వచ్చింది మాకు పెద్ద సమస్య ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పొలిటికల్ రిజర్వేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని ఎందుకు అడిగాడు అని అంటే మా కమ్యూనిటీకి కూడా రిప్రజెంట్ చేసేటువంటి రాజకీయ నాయకులు ఉండాలని కదా పెట్టాడు పొలిటికల్ రిప్రజెంటేషన్. మరి ఇలా దళితుల మీద సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు రాజకీయ నాయకులు స్పందించట్లేదు? ఓకే, ఎందుకు స్పందించట్లేదు రాజకీయ నాయకులు? టీడీపీలో కార్యకర్తను కొడితే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, వైసీపీ కార్యకర్తను కొడితే టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో దే ఆర్ పొలిటికల్ దళిత ఎజెండా. యాక్చువల్ అట్రాసిటీ, లైక్ ఇప్పుడు ఆకువీడిలో జరిగింది యాక్చువల్ అట్రాసిటీ, అది ఒక దళిత అట్రాసిటీ. ఆ దళిత అట్రాసిటీ మీద ఎవరెందుకు మాట్లాడలేదు? అందుకని వీళ్ళందరూ కూడా ఏంటంటే మేధావులు, వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, 100% రాజకీయాలకు అతీతంగా మీరు మాట్లాడాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. రెండోది, ఎక్కడో ఒక చీరాల్లో ఒక అతను కూర్చొని తొడజరుస్తున్నాడు. ఏమని? నేను దళిత సంఘానికి అధ్యక్షుడిని, మీ అంతు తెలుస్తాం, మా జోలికి వస్తారని తొడజరుస్తున్నాడు. ఎవరు? చీరాల్లో ఒక అతను. కడపలోంచి ఇంకెవరో ఒక అతను పెట్టాడు, నేను కడప దళిత సంఘానికి అధ్యక్షుడిని అని. ఇతని గురించి ఆయనకి తెలియదు, ఆయన గురించి ఈయనకి తెలియదు. ఇద్దరు తొడలు జరుస్తున్నారు. మీ ఇద్దరు కలిసి తొడలు జరచాలంటే మీ ఇద్దరు ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. దాన్ని అందుకని ఏడిఎస్ పెట్టాము. మీరు అలాగే ఎక్కడెక్కడైతే లోకల్ దళిత సంఘాలు పెట్టారో దయచేసి మీరందరూ ఈ బిగ్గర్ నెట్వర్క్ కిందకి రండి, ఏడిఎస్ నెట్వర్క్ కిందకి రండి. ఇక్కడ వస్తే ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, మండల ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు మీరంతా. అందుకని ఏడిఎస్ పెట్టాము. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ఏడిఎస్. దానికి మెయిల్ పెట్టండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. నేను పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే, అంటే దాని పోస్ట్ ఏంటంటే, ఆకువీడిలో ఏం జరిగింది అసలు. యాక్చువల్గా ఆకువీడిలో ఏం జరిగింది అంటే గొడవ ఎందుకు జరిగింది? కొట్టారన్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, క్రిస్టియన్స్ హిందువులను కొట్టడానికి ప్రయత్నం చేశారు అని కదా వాళ్ళని ప్రచారం చేసింది. అది ప్రచారం చేసి రాముని మీద గొడవ చేశారని తమ్నైల్స్ అవి కూడా రాముడి జోలికి వస్తే ఒప్పుకోము, ఇవన్నీ కూడా రాముడు క్రిస్టియన్, హిందూ క్రిస్టియన్ గొడవగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. బట్ యాక్చువల్గా జరిగింది వేరే ఒకటని నాకు నిన్న నైట్ తెలిసింది. ఎలా తెలిసింది? నాకు ఒక పెద్ద పొలిటీషియన్ అన్న ఒక ఫోన్ చేశాడు. ఓకే, ఒక పొలిటీషియన్ అన్న ఫోన్ చేశాడు, పెద్ద పొలిటీషియన్, క్యాబినెట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ చేశాడు. రమేష్ అన్నని నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, మా దళితుడు కాబట్టి నాకు ఫోన్ చేశాడు, లేకపోతే ఫోన్ చేయను, మా దళితులకు ఫోన్ చేస్తారు. ఓకే,
అన్ని పార్టీల్లో టీడీపీ అయినా వైసీపీ అయినా దళితులు నాకు ఫోన్ చేస్తారు. ఆ అన్న ఫోన్ చేసి, రమేష్ అన్న నువ్వు మంచిగా బాగానే ఉంది కానీ ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి క్లూ? 16 సంవత్సరాల పిల్లోని తోలు లేపినట్టు కొట్టారని రమేష్ అన్న అని చెప్పాడు నాకు. ఆ అన్న ఓకే, మన పెద్ద అన్న. ఆ అన్న ఏం చెప్పాడు, ఒక 16 సంవత్సరాల పిల్లోడిని తోలు లేచినట్టు కొట్టారు పోలీసులు అన్నారు. నాకు అది పెద్ద క్లూ అయింది. అది నాకు డౌట్ వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు గుడి దగ్గరికి వచ్చినప్పుడు అడ్డుకుంది పెద్దవాళ్ళు కదా. రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ టైం గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఏమైనా ఇక్కడ అంతా క్రిస్టియన్స్ ఉన్నారు, ఇక్కడ కట్టొద్దండి అని అన్నప్పుడు అక్కడ ఒక పెద్ద పెద్ద అంగీలు వేసుకొని పెద్ద పెద్ద క్రిస్టియన్ సంఘ నాయకులు వాళ్ళు కదా అడ్డుకున్నారు. అప్పుడు అడ్డుకున్నారంటే ప్రశ్నించారు ఆయన్ని ఇక్కడ కట్టొద్దని. కానీ పోలీసులు తీసుకెళ్ళి 16 సంవత్సరాల పిల్లోడిని ఎందుకు పిచ్చగొడు కొట్టారు అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే 16 సంవత్సరాల పిల్లోడు వాడు గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగేటువంటి ఏజ్ అది. 16 సంవత్సరాల పిల్లోడు అంటే వాడు సినిమాలంటే తిరిగే పిల్లోడు ఏజ్. వాడికేం మత పిచ్చి వచ్చి వాడికేమి క్రైస్తవుల యొక్క హక్కుల కోసం అని చెప్పి వాడు దాడి చేస్తున్నాడు. 16 సంవత్సరాల పిల్లోడు, వాడికి అంత నాలెడ్జ్ ఉంది, రిలీజన్ మీద ఉండదు. ఆ టీనేజ్ బాయ్స్కి రిలీజన్ మీద అసలు మైండ్ ఉండదు. మరి వాడు ఎందుకు దాడి చేశాడు, వాడిని ఎందుకు పోలీసులు తోలేసేటట్టు కొట్టారని ఒక పెద్ద డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం కథ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు కథ చెప్తున్నా వినండి. అక్కడ ఆకువీడులో టీడీపీ ప్లస్ జనసేన వీళ్ళిద్దరు గొడవ. సో క్లూ ఇచ్చేశారు, ఇది బీజేపీ టీడీపీ కాదు, టీడీపీ జనసేన గొడవలోకి ఎలాగే దీనికి ట్విస్ట్ అయింది అనేది చెప్తున్నా. టీడీపీ జనసేన గొడవని రఘురామకృష్ణరాజు గారు బీజేపీకి ఎలా మలిచారు, మతాలుగా ఎలా మాలేయి మొత్తం తెలిసిపోతే ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటే. అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఒక కాపు నాయకుడికి, జనసేనకి సంబంధించిన ఒక కాపు నాయకుడికి ఇద్దరికి గొడవ ఉంది. ఎవరికి? తెలుగుదేశానికి సంబంధించిన కాపు నాయకుడికి, జనసేనకి సంబంధించిన కాపు నాయకుడికి ఇద్దరికి గొడవలు ఉన్నాయి, పాత కక్షలు ఉన్నాయి. గతంలో కొట్టుకున్నారు. అంటే నాకు అక్కడ రకరకాల రూమర్స్, వీటికేమి నిరూపించమంటే నేనేం నిరూపించలేను. అక్కడ ప్రజలు అనుకుంటున్నా, నానుడి చెబుతున్నా. అది నిజమా లేదు మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను ఇది జరిగిందని కూడా చెప్పను. నేను మన వాళ్ళు ఫోన్ చేస్తే నాకు చెప్పింది మీకు చెప్తున్నా. చాలామందితో మాట్లాడు, ఎందుకంటే ఆ 16 సంవత్సరాల పిల్లోడిని ఎందుకు కొట్టారు, తోలు వేసేటట్టుకు ఎందుకు కొట్టారు అంటే వాడు ఎక్కువ దాడి చేశాడు అని అర్థం. 16 సంవత్సరాల పిల్లోడు ఎందుకు దాడి చేస్తాడు, మతం కోసం, వాడికి అంత బ్రెయిన్ లేదు కదా అని ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చింది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కాపు నాయకునికి, జనసేనకి సంబంధించిన కాపు నాయకుడికి గొడవ ఉంది. ఇక్కడ పైన చట్టా పట్టాలు వేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటామని వీళ్ళు అంటున్నారు. పైన వాళ్ళు కింద వాళ్ళు పిచ్చగొట్టుడు కొట్టుకుంటున్నారు అనేది మీకు తెలుసు. టీడీపీ జనసేన వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఆధిపత్య పోరు అంటే ఒక నియోజకవర్గంలో జనసేన పట్టు నడవాలా లేకపోతే తెలుగుదేశం పట్టు నడవాలా అనేటువంటి ఆధిపత్య పోరు అనేది ఉంది. పైన వాళ్ళిద్దరూ, ఒకరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒకరు చీఫ్ మినిస్టర్ అయ్యి వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. చీఫ్ మినిస్టర్ ఈజ్ హ్యాపీ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ హ్యాపీ. బట్ ద క్యాడర్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్. అలాగా ఆ ఆకువీడులో కూడా, ఆకువీడు అంటే ఆ ఉండి నియోజకవర్గంలో కూడా ఇద్దరికి ప్రాబ్లం ఉంది. టీడీపీ కాపు నాయకుడికి ప్లస్ జనసేన నాయకుడికి. ఈ జనసేన కాపు నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇతను రఘురామకృష్ణరాజుతో పాటు ఆ గుడి యొక్క ప్రాంతంలోకి వచ్చాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, అక్కడ కొట్టింది ఒక జనసేన నాయకుడిని కొట్టారు, తెలుసు కదా మీకు. ఈ జనసేన నాయకునికి తెలుగుదేశం జనసేన నాయకుడికి గొడవలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఆల్రెడీ కొట్టుకున్నారని చెప్పారు నాకు. ఓకే, ఇప్పుడు వీళ్ళు దాడి చేశారు, కొట్టారు, మేకులు చేల్చారు అన్నారు. ఎవరిని? జనసేన కార్యకర్తనని చెప్తున్నారు కదా. ఈ జనసేన కార్యకర్తను కొట్టారు అని ఎవరు? 16 సంవత్సరాల పిల్లోడు కొట్టాడు. 16 సంవత్సరాల పిల్లోడు కొట్టాడు అని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాల వీడియోలో కనిపించేది 16 సంవత్సరాల పిల్లోడు కొట్టాడు అని. అందుకని పోలీసులు వాడు తోలు వేసేటట్టు కొట్టారు పిల్లోడిని, 16 సంవత్సరాల పిల్లోడిని. ఓకే, ఈ జనసేన వ్యక్తిని ఇట్లా వస్తున్నాడు గుడి దగ్గరికి, అరే కొట్టండి రా మేము చూసుకుంటామని చెప్పింది వెనక తెలుగుదేశానికి సంబంధించిన జనసేన నాయకుడు, కాపు నాయకుడు, తెలుగుదేశానికి సంబంధించిన కాపు నాయకుడు. ఈ పిల్లలకి 16 సంవత్సరాల పిల్లలకి వీళ్ళకి అరే మీరు కొట్టండి రా చూసుకుంటామని చెప్పింది తెలుగుదేశానికి సంబంధించిన కాపు నాయకుడు, జనసేనకి సంబంధించిన కాపు నాయకుడు మనం కొట్టమని చెప్పారు. కాబట్టి ఈ పిల్లలకి మతాలు అంత పిచ్చి ఉండదు పిల్లలకి.
రాజకీయ పిచ్చి ఉండేది వీళ్ళకి, ఏదో నాయకుడి పిచ్చి ఉండేది. టక్టకిల్లు వేసిపోయారు. వీళ్ళందరూ ఇప్పుడు 70 మందిని తీసుకెళ్ళి జైలు వేశారు. అసలు పెద్దోళ్ళకి అర్థం కాలారే, మనం దాడి చేయలేదు కదా ఆ రోజు. రఘురామకృష్ణరాజు వచ్చినప్పుడు మనం అతన్ని ఏమనలేదు కదా, మనం ఊరికి అడ్డుకున్నాం, కట్టొద్దన్నాం అంతే. వాళ్ళందరూ మెచ్యూర్డ్ పీపుల్, పాస్టర్లు, వీళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళంతా వాళ్ళు ఎవరు దాడి చేయలేదు కదా. ఈ పిల్లలు ఎందుకు దాడి చేశారో వాళ్ళకి అర్థం కాల. తర్వాత ఎంక్వైరీ చేసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. అరే పిల్లలు మీరు ఎందుకే దాడి చేశారంటే, ఇది పలానా అని చెప్పాడు, నేను కొట్టమని చెప్పాడు. పిల్లలు పలానా మీరు కొట్టండి రా అన్న అంటే, తెలుగుదేశం ఆయన జనసేన ఆయన కొట్టండి అన్నారట. సో కొట్టారు. రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిపోయిన తరువాత జరిగిన గొడవ ఇది. రఘురామకృష్ణరాజు వెళ్ళిపోయాడు. అప్పటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొట్టుకున్నారు. ఈ పిల్లలు దాడి చేశారు, కొట్టారు. దాన్ని ఆసరాగా తీసుకున్నాడు రఘురామకృష్ణరాజు. ఏమైనా అర్రే ఎట్లా గొడవ అయింది కదా, నన్ను కొడతానికి వచ్చారని చెప్పి నేను ప్రచారం చేశాడు. నన్ను కొడతానికి వచ్చారు, నా మీద హత్యా ప్రయత్నం చేశారు, నేను పొరపాటు తప్పించుకున్నాను, లేకపోతే నేను చచ్చిపోయేవాడినే, నా మీద దాడి చేశారు, మేకులు గుద్దారని చెప్పేసి దీన్ని ఒక పెద్ద రచ్చ చేశాడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి, ప్లస్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నాడని రూమర్లు ఉన్నాయి. మనకు తెలియదు, భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తున్నాడని చెప్పి రఘురామకృష్ణరాజు రూమర్లు ఉన్నాయి. అది నిజమో లేదు నాకు తెలియదు. ఒకవేళ అది అయి ఉండవచ్చు, ఎందుకంటే కేసులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. జనరల్గా వాషింగ్ మిషన్ కాబట్టి వాషింగ్ మిషన్లోకి వెళ్తారు ఎవరైనా సరే, ఓకే. సో అది ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అన్నారు. బహుశా రఘురామకృష్ణరాజు గారు ఈ ఇన్సిడెంట్ని, ఏది ఒక తెలుగుదేశం కాపు నాయకుడు, ఇది ఈ పిల్లల ఇదేదో చర్చి దగ్గర డిస్కషన్ జరుగుతుంటే టీనేజ్ పిల్లల్ని కొట్టంటారంటే వీళ్ళు టకటక వెళ్ళిపోయి జనసేన అని కొడితే, దాన్ని అరే ఇదిగో గుడి మీద దాడి, ఇప్పుడు యాక్చువల్గా గుడి మీద దాడి చేశారా? కాదు, పొలిటికల్ వారు. అది టీడీపీ అతను వెళ్ళి జనసేనను కొట్టమన్నారు, కొట్టారు. ఇద్దరు టీడీపీ జనసేన గొడవ అది. ఆ గొడవలోకి ఎలాగ దీన్ని గుడిలోకి మలిచారు, దాన్ని గుడి మీద దాడి చేశారు. రఘురామకృష్ణరాజు గారు తుర్రులు తప్పించుకున్నారు, ప్రాణం నుంచి తప్పించుకున్నాడు అని ఆయన హైలైట్ చేసుకున్నాడు. దాన్ని ఆయన హైలైట్ చేసుకొని ఇప్పుడు టకటక ఏమైంది, అప్పుడు మత గొడవలు వేసినప్పుడు టకటక 3 కోట్ల రూపాయలు టకటక డబ్బులు వేసేసారు. వేయండి, ఎందుకంటే అరే మన రాముని గుడిని కొట్టారట రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి ఆయన టకటక డబ్బులు వేస్తే, ఆయన మొత్తం కూడా వ్యవస్థలు మొత్తాన్ని మేనేజ్ చేసి టకటక వచ్చి అర్ధరాత్రి వచ్చి గుడి కూడా పడగొట్టి సాఫ్ చేశాడు. దట్ ఈస్ వాట్ హీ స్ట్రైయింగ్ ఫర్. ఒక ఇన్సిడెంట్ని ఎలాగా మంచుకున్నాడు రఘురామకృష్ణరాజు గారు అనేది అదే చెప్తున్నాం, ఓకే. సో ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది ఇక్కడ విషయం ఏమైంది అనేది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ హిందూ గొడవ కాదు. క్రిస్టియన్ హిందూ గొడవ అంటే ఆయన కడతానికి వచ్చారు, అక్కడ పెద్దలు కొద్దిగా మెచ్యూరిటీ కలిగిన పెద్దలు, వాళ్ళంతా వాళ్ళ గొడవలకి వెళ్తారా? మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు గొడవలకి వెళ్ళరు కదా. వాళ్ళు అడుగున్నారు, సార్ ఇక్కడ ఎంత హిందువులు క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారండి, మీరు కట్టొద్దు, ఇది మా సత్రం అని గొడవ చేశారు. ఫస్ట్ వాళ్ళు గొడవ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, మీరు కట్టడానికి లేదంటారు, అంతే తప్ప దాడి చేయరు. ఎందుకంటే పెద్దలు కదా వాళ్ళు, పెద్దోళ్ళు కదా వాళ్ళంతా, వాళ్ళు చేయరు. సో ఇది ఈ దాడి ఏదైతే ఉందో హిందూ క్రిస్టియన్ గొడవ కాదు, అది ఆర్గ్యుమెంట్ ఈస్ హిందూ క్రిస్టియన్ ఆర్గ్యుమెంట్, సత్రం మీద ఆర్గ్యుమెంట్. బట్ ది అటాక్స్ ఆర్ నాట్ హిందూ క్రిస్టియన్ అటాక్స్, ఇట్ ఈస్ టీడీపీ జనసేన అటాక్, ఓకే. అయితే ఇప్పుడు ఇది కాదు, దీన్ని అగ్రవర్ణాలకి సంబంధించిన వాళ్ళు ప్లస్ లోయర్ కులాలకు సంబంధించినటువంటి గొడవగా ఎలా మారిందో కూడా చెప్తున్నాను. దీన్ని ఎలాగ మారింది, అగ్రవర్ణాల లోయర్ కుల గొడవ. కొట్టమంది తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, తన్నులు తిందే జనసేన వ్యక్తి, కొట్టింది ఆ కాలనీ పెద్దపేటలో ఉన్నటువంటి మాల పిల్లలు, టీనేజ్ పిల్లలు కొట్టారు. సీసీ కెమెరాలో టీనేజ్ పిల్లలు కొడుతున్నట్టు కనబడ్డాయి, ఓకే. వాళ్ళు పోలీసులు కూడా కొట్టారు, వాడు ముడ్డి మీద మొత్తం కొట్టారట పిల్లోడిని, వాడు తోలు లేచిపోయింది ఆ పిల్లోడికి, పిచ్చగొట్టు కొట్టారు పోలీసులు, అది కూడా చెప్పారు నాకు, ఓకే. నేనేమన్నానంటే కొట్టమంది టీడీపీ అయినా, కొట్టించుకుంది జనసేన అయినా, కొట్టింది టీనేజ్ పిల్లలు, వీళ్ళ మాట విని. ఇక్కడ మతం ఏమైనా ఉందా? లేదు. కొట్టిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన తర్వాత, మతంగా మార్చుకున్న తర్వాత 70 మంది దళిత పిల్లల్ని 70 మంది దళితులను తీసుకెళ్ళి జైల్లో పెట్టిన తర్వాత అది కులాధిపత్యం మొదలైంది. ఎలాగ కులాధిపత్యం మొదలైంది? ఇది ఈ పెద్దోళ్ళు కొట్టుకున్నప్పుడు బలయ్యేది ఎవరు బలి అవుతారు? పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కేసు పెట్టి ఎవడొకడు లోపల వేయాలి, ఎవడు తిరుగుతాడు? ఎస్సీ ఎస్టీలు జైభీమ్ సినిమా చూడలేదు, జైభీములు వేస్తారు కదా, నీ క్యాస్ట్ ఏంటరా, నీ క్యాస్ట్ ఏంటి, నా సార్ నేను ఎస్సీ అయితే వాడికి ఏదో ఒక ఫేక్ కేసు పెట్టి లోపల ఏంటారు అది.
ఉండేది కదా, చిన్న చూపు ఉండేది కదా ఎస్సీల మీద. ఆ చిన్న చూపు మీద వీళ్ళందరిని తీసుకెళ్ళి లోపలేసి జైలు వేశారు వీళ్ళందరినీ. సరే వేశారు, గొడవ జరిగింది, తెలీదు ఇంత ఇన్సిడెంట్ వెనక ఎదుగు టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడు జనసేన నాయకుడి మీద కోపంతో పర్సనల్ కక్షతో ఈ 2-3 మైనర్ టీనేజ్ పిల్లలను కొట్టమన్నారు. ఎంత తెలియదు కదా పోలీసులకి. అక్కడ దాడి చేశారు, మొత్తాన్ని పట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళి జైలు వేశారు 70 మందిని తీసుకెళ్ళి జైలు వేసిన తర్వాత సరే ఆ తరువాత అయినా సరే వ్యవస్థలు కొట్టమన్న వాళ్ళు వచ్చి అరెరే మన ప్రభుత్వం, మన టీడీపీ ప్రభుత్వం కదా, మనమే కదా కొట్టమన్నాము, వాళ్ళని బయటికి తీసుకొద్దామని చెప్పి మీరు అనుకున్నారా? టీడీపీ వాళ్ళు అనుకోలే. సరికదా దగ్గరుండి పర్మిషన్లు ఇచ్చి స్టాంపులు వేసి వాళ్ళ అక్కడ రామాలయాన్ని మొత్తం అర్ధరాత్రి చేయడానికి సహకరించారు టీడీపీ వాళ్ళు. మీ వల్ల కదా వాళ్ళు ఆ పిల్లలు కొట్టారు. మీరు కొట్టమంటే కదా జనసేన వాళ్ళని కొట్టారు వాళ్ళు. అంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ దెబ్బతిన్న తర్వాత పిల్లలు తప్పించుకున్నారు అని అర్థం. ఇక వాళ్ళు చేస్తారని తప్పించుకున్నారు. వీళ్ళు బలైపోయారు. దళిత పిల్లలు, మాల పిల్లలు బలైపోయారు అక్కడ. ఓకే, కొట్టమన్న వాళ్ళు ఒకటే. రెండోది, ఈ జనసేన వాళ్ళకి తెలుసు కదా ఎవరు కొట్టి, బహుశా జనసేన వాళ్ళకి తెలియకపోవచ్చు ఎవరు కొట్టమన్నారు అనేది, వాడిని తెలియకపోవచ్చు. వాళ్ళిద్దరు పాత కక్షలు అవన్నీ ఉన్నాయి. ఓకే, జనసేన వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ వాళ్ళు తన్ను తిన్నారు. వాళ్ళు తన్నులు తిని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇది వీళ్ళ మీద మత దాడులు చేశారు, మా మీద ఇది చేశారు, కొట్టారు, మేకులు దించారు అని చెప్తున్నారు. కానీ ఆ కొట్టింది టీనేజ్ బాయ్ కదా. టీనేజ్ బాయ్ ఎందుకు కొడతాడని వాళ్ళకి తెలియదా? అదంతా కాదు. దీన్ని ప్రస్తుతానికి మతంగా మలుచుకుంటే మనకు ఓట్ బ్యాంకులు వస్తాయి. జనసేన వాళ్ళు ఇప్పుడు హిందుత్వం మీద సీరియస్గా 3-4 ట్రై చేస్తున్నారు. హిందుత్వ అనేటువంటి ఒక గ్యాప్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ బలంగా ఉంది, వైసీపీ బలంగా ఉంది. సో టీడీపీ సెక్యులర్ పార్టీ, వైసీపీ సెక్యులర్ పార్టీ. ఇక్కడ హిందుత్వం మీద రాజకీయంగా పైకి రావాలంటే బీజేపీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు విఫలమవుతున్నారు. బీజేపీ వాళ్ళు విఫలమవుతున్నప్పుడు బీజేపీని డామినేట్ చేసి పైకి రావాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రై చేస్తున్నారు కదా, నేను సనాతన యోధుని అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ లాగా ఆయన ట్రై చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ బీజేపీ ఉంది, మరి యోగి ఆదిత్యనాథ్ అయితే మీరు బీజేపీలో చేరాలి కదా, జనసేన పెట్టి ఎందుకు ట్రై చేస్తున్నాడు అంటే అర్థం ఈ వాంట్స్ టు బికమ్ కాంపిటీషన్ విత్ భారతీయ జనతా పార్టీ ఇన్ హిందుత్వ. ఓకే, సో బీజేపీలో చేరాడు, బట్ హిందుత్వ ఎదగాలి అంటే కాంపిటీషన్ ఎవరికి? బీజేపీకి కాంపిటీషన్. ఆయన వాళ్ళిద్దరు టెంపరీగా కలిసి ఉండవచ్చు, ఎవరు లేరు కాబట్టి. బట్ రేపొద్దున 2 పార్టీలు గెలిచిన తర్వాత 2 ఒక దాంట్లో మెర్జ్ అన్న అవ్వాలి, మెర్జ్ అవ్వటం ఇష్టం లేకపోతే కాంపిటీషన్ అని చేసుకోవాలి వాళ్ళిద్దరు కూడా. కాబట్టి వీళ్ళు దాన్ని ఇప్పుడు అర్జెంటుగా మతం మీద రాజకీయం చేయాలి వీళ్ళు జనసేన వాళ్ళు. అది పాయింట్ 1. పాయింట్ 2, వీళ్ళు ఏమంటారు, రఘురామకృష్ణరాజు గారు అంటే అది ఇప్పుడు ఆయన అర్జెంట్గా బీజేపీలోకి వెళ్ళాలి. బీజేపీలోకి వెళ్తే తప్ప ఆయన అక్కడ క్లీన్ చిట్ రాదు, వాషింగ్ మిషన్ చేయాలి కదా, రాదు, క్లీన్ చిట్ రాదని ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హిందుత్వవాదం ఎత్తుకున్నాడు బీజేపీని ఇంప్రెస్ చేయడానికి. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, బీజేపీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఒక హిందుత్వవాదాన్ని ఎత్తుకున్నప్పుడు ఇది ఇలాగ క్రిస్టియన్స్ కొట్టారంటాను, కానీ అవతల వాళ్ళు టకటక డబ్బులు వేశారు. వాళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళు వీళ్ళు టకటక డబ్బులు వేశారు. వాళ్ళకి ఎవరేసారో తెలియదు, మొత్తానికి డబ్బులు వేశారు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేస్తారు కదా, డబ్బులు వేశారు వాళ్ళకి టకటక. ఓకే, ఎంటైన్ ట్రాన్సాక్షన్లో ఒక మాల కులస్తుల్ని అనవసరంగా ఇరికిచ్చి లోపలికి తీసుకెళ్ళి 70 మందిని లోపలేసి కేసులు వేసి దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు నిన్న రామాలయం పడగొడుతుంటే ఎవరు బయటికి రాలా రామాలయం పడగొడుతుంటే. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది ఇది ఏదో ట్రాప్ చేయబోతున్నారని. చాలామంది జనాలు వచ్చారు అక్కడికి. రేపొద్దు ఒకవేళ బయటకు వచ్చి గొడవ చేస్తే ఇంకా మత గొడవలు పెరగాలి, మత గొడవలు పెరిగి హిందూ భావోద్వేగం రావాలి, దేశమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హిందువులు ఐక్యం అవ్వాలి, చైతన్యమయ్యి అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని జై రఘురామకృష్ణరాజు గారు అనాలి అని ప్రయత్నమేమో మనకు తెలీదు. ఎందుకు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండా కూడా వచ్చాడంటే ఏంటి అర్థం? రఘురామకృష్ణరాజు గారికి ఇంటెలిజెన్స్ చెప్పారు, ఏమండి వాళ్ళు కోపం మీద ఉన్నారు, మీరు వెళ్తే గొడవ చేస్తారని చెప్పారని ఆయనే చెప్పాడు. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఆయన వెళ్ళాడంటే అర్థం ఏంటి? గొడవలు జరగాలని ఆయన కోరుకుంటున్నాడు అని అర్థం.
గొడవలు జరగాలి, హిందుత్వం మొత్తం యునైట్ అవ్వాలి, యునైట్ అయిపోయి రఘురామకృష్ణరాజు గారు జై అనాలి. అది ఆయన పర్సనల్. అంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక పర్సనల్ ఎజెండా, టీడీపీ కాపు నాయకుడికి ఒక పర్సనల్ ఎజెండా, జనసేన వాళ్ళకి పర్సనల్ ఎజెండా, బీజేపీ వాళ్ళకి ఒక పర్సనల్ ఎజెండా. పాపం అమాయకులు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సత్రం కట్టుకొని మా సత్రంలోకి ఏందిరే వీళ్ళు వచ్చి తీసుకుంటున్నారు ఒక ఎమోషనల్గా అటాచ్ అనేటువంటి ఒక చిన్న మాల గుంపు ఉంది అక్కడ. వాళ్ళ అమాయకులు ఎందుకు వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో దాని మీద అటాచ్మెంట్ అయి ఉన్నారు, మా సత్రం అని చెప్పి. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక పర్సనల్ ఎజెండా ఉంది. పాపం వీళ్ళు మాత్రం ఏంటంటే అది మాది అనుకొని వాళ్ళు అడ్డు తిరిగారు. అడ్డు తగిలి వీళ్ళ పర్సనల్ ఎజెండాని ఎంచుకోవడానికి వీళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి జైలు వేసి బలి చేసి అన్యాయం చేసింది ఇక దళిత జాతిని అన్యాయం చేశారు అందరూ కలిసి. ఇది నాకు వచ్చిన సమాచారం. ఇది కాకుండా మీకు వేరే సమాచారం ఉంటే కింద కామెంట్లో చెప్పండి, అప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకుంటా. నాకు తెలిసిందే రైటే నేను చెప్పలేను, నాకు ఎవరో చెప్పింది మీకు చెప్పాను ఓకే. ఎందుకంటే నేను అందరితో మాట్లాడాను నిన్న, ఎందుకు మాట్లాడాను అది కూడా చెప్పాను. నాకు ఎక్కడ ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి 16 సంవత్సరాల పిల్లోడిని పిచ్చగొట్టు కొట్టారు జైల్లో అని చెప్తే, మేము 16 సంవత్సరాల పిల్లోడిని ఎందుకు కొట్టారు అని నేను క్లూ చేసి లోపలికి వెళ్ళి ఎదిగితే నాకు తెలిసిన సమాచారం ఇది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. మీరందరూ కలిసి మీ రాజకీయాల కోసం నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎంతన్నా చెప్పుకోండి కింద రామాలయం రామాలయం అని చెప్పేసి మీరు 1000 సార్లు రాసినా సరే నాకు ఎక్కడో కొడతా ఉండేది ఇది కులాధిపత్యం అని చెప్పి క్యాస్ట్ అప్రెషన్ అని చెప్తూ ఉంటాను. అందుకే పొలిటికల్లోకి దీన్ని వాడారు. మీరు రాజకీయంగా ఎదగడానికి ఒక చిన్న దళిత జాతిని వాడదాము, వీళ్ళని ఇరికిద్దాము, అమ్మాయి వాళ్ళు ఇరుక్కున్నారు మనకెందుకులే మనం సైలెంట్, సరే ఇరికిచ్చారు బయటికి తీసుకురావాలిగా. మీరు తెలుగుదేశం ప్రభుత్వం కదా, తెలుగుదేశం వాళ్ళు కదా కొట్టమన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ గారికి ఫోన్ చేసి లేదా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి సార్ మనమే కొట్టమన్నాము ఎందుకు వదిలేయండి సార్ అని చెప్పాలి కదా. ఎవడు పనివాడు చేసుకున్నాడు. చట్టం తన పనిది, అంటే కొట్టేటప్పుడు మాత్రం మీ పని చేయాలి, వాళ్ళు ఇరుక్కున్న తర్వాత చట్టం తన పని తను చేసుకోవాలి. మధ్యలో ఇరుక్కునేది ఎవడు, దళిత పిల్లలు కదా. ఇరుక్కుపిచ్చారు, మొత్తం 50 మందిని ఇరికిచ్చారు ఆ యొక్క కాలనీలో. దిస్ ఈజ్ 100% ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇది. ఓకే, సరే మిగతా ఇక రామాలయము సత్రము అదంతా నేను ఇప్పుడు 10 వీడియోలు పెట్టాయి, అది ఒక సత్రం, అది దాని సంగతి వదిలేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.